ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే సర్కారు బడుల్లో విద్యార్థులు తగ్గారనేది చర్చ. రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే 2024 చూసుకుంటే 37.10 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. మరి ఈ విద్యా సంవత్సరానికి వచ్చేసరికి 32.46 లక్షల మందే ఉన్నారు. అంటే దాదాపుగా 4.64 లక్షల మంది తగ్గుదల. ఇంకా రాను ఇంకా తగ్గిస్తారు. వీళ్ళందరూ వెళ్ళి నారాయణ చైతన్యాల్లో చదవాలి. నారాయణ చైతన్యాలు చదివితే నారాయణ సంస్థలు బాగుపడతాయి. మరి దాంట్లో ఆయనకి చంద్రబాబు నాయుడుకి ఏమి ఇంట్రెస్ట్ ఉందో ఏమో తెలియదు, కానీ ప్రైవేట్ విద్యని ఆయన ఎప్పుడు చెప్పాను కదా, వినాశకారి. విజనరీకి వినాశకారికి ప్రజలు తేడా తెలుసుకోవట్లేదు. ఈజ్ నాట్ విజనరీ, ఈజ్ వినాశకారి. అన్ని రంగాలని వినాశనం చేసి అధోగతి పాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తలేరంటారా, అందుకే తగ్గించారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏం చేశారంటే ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్ అని ఒక సిలబస్ తీసుకొచ్చారు. టోఫిల్ విద్య అంటే మీరు అమెరికాకి వెళ్ళాలనుకుంటే పాస్ అవ్వాల్సిన టోఫిల్ మీకు స్కూల్ నుంచే స్టార్ట్ చేశారు. ఇమ్మీడియట్గా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీలో 3 సంవత్సరాలు నేర్చుకున్నాను. ప్రాథమిక పునాదుల నుంచే ఆంగ్ల మాధ్యమం బోధన, టోఫిల్, ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్ ఇవన్నీ ఎవరికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? నిరుపేద కుటుంబంలో పుట్టిన పిల్లలకు కూడా అందించారు. అవి వాళ్ళకు వద్దు, అవి క్యాన్సిల్ చేసేసింది కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ వాళ్ళ కొడుకుని ఎక్కడ చేర్పించారు? ఇంటర్నేషనల్ సిలబస్ ఉన్న స్కూల్లో చేర్పించారు. పవన్ కళ్యాణ్ కొడుకేమో ఇంటర్నేషనల్ సిలబస్ చదువుకోవాలి, పేద విద్యార్థులు ఇంటర్నేషనల్ సిలబస్ చదువుకోకూడదు. ఇది కూటమి ప్రభుత్వం యొక్క వినాశకార ఆలోచన. విజనరీ ఆలోచన కాదు, ఇది వినాశకారి ఆలోచన. ఎడ్యుకేషన్ మొత్తం లోకేష్ గారి ప్రతి రంగము, వ్యవసాయ రంగము, విద్యుత్ రంగము, విద్యా రంగము, వైద్య రంగము, పారిశ్రామిక రంగము, ఆక్వా రంగము, అలాగే మీకు సీపోర్ట్లు, ప్రతిదీ వినాశనానికి నిర్ణయాలు తీసుకుంటున్న నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇది ఇప్పుడు కాదు, ఆయన అడుగు అడుగున భస్మాసుర హస్తం అని చూసారా పురాణాల్లో? అటువంటిది ఆంధ్రప్రదేశ్ని భస్మం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలా అనుకుంటే ఎట్లా సార్? అది వాస్తవం కదా. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే, దేశ ప్రధాని అయితే దేశాన్ని నాశనం చేసి రాష్ట్రం నాశనం చేస్తే చెప్పకూడదా? ఆయన ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు. ఎట్లా పునర్వైభవం తీసుకు? అరే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పుట్టి పసుగుడ్డు 6 నెలల్లోనే గుండెల్లో గుణపం దింపాడు కదా నాకు ప్రత్యేక హోదాని రాసిచ్చి. అంతకంటే దుర్మార్గుడు ఎవరైనా ఉంటాడా? ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వద్దు అని అసెంబ్లీ తీర్మానం చేసి పంపించే దుర్మార్గుడు ఎవరైనా ఉంటాడా? తల్లి నుంచి బిడ్డను వేరు చేశారని చెప్పేసి ఆయన చెప్తున్నారు కదండి. ఎవరు? ఆయన మోడీ చెప్పాడు తల్లి నుంచి బిడ్డను వేరు చేశాడని. ఆయన 5 కాదు 10 ఇస్తాన్ని మోసం చేశాడు. ఆయన ఒక దగాకోరు, దగులుబాజీ. ఆయనకు వత్తాసు పలికే దగులుబాజీ. ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ని నాశనం చేశారు. సిలికాన్ వ్యాలీ తరహా కాంటెం వ్యాలీ కూడా సృష్టిస్తారు. గాడిది గుడ్డు వ్యాలీ ఆయన వల్ల ఏం కాదండి. కబుర్లు చెప్తాడు. మాదాపూర్ నేనే కట్టాను, గత వారి ఎపిసోడ్లో చెప్పాను నేను. మాదాపూర్ నేనే కట్టానంటాడు, మాదాపూర్ నేనే డెవలప్ చేశానంటాడు, తిరుపతి బాలాజీ టెంపుల్ నేనే చేశానంటాడు, ఇంగ్లీష్ మాట్లాడడం నేనే నేర్పించానంటాడు. మొన్న చెప్తున్నాడు సాయంత్రం 7 గంటలకి పాలు పిసకటం, గేదెలకి పాలు పిసకటం నేనే నేర్పించానని చెప్తున్నాడు. అంతకుముందు మేమెవరు, ఈయన ముఖ్యమంత్రి కానప్పుడు ఎవడు సాయంత్రం 7 గంటలకి గేదెలు పాలు పిసకలేదు, మేమెవరు పాలు తాగలేదు, మాకు అసలు పాలు అంటే ఏంటో తెలియదు. ఈయన హెరిటేజ్ పెట్టినాకనే ప్రజలకి సాయంత్రం 7 గంటలకి పాలు పితకాలని తెలిసింది. ఓకే. అరే ఆయన చెప్పి పిచ్చోళ్ళని చేసి ఎర్రోళ్ళని చేస్తుంటే ఎట్లా నమ్ముతున్నారబ్బా ఆయనని? ఎవరు నమ్మట్లేదు. కొంతమంది ఈ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు నమ్ముతారేమో కానీ ఆయన సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఏం పథకాలు ఇస్తున్నారు? తల్లికి వందనం ఇచ్చారు. రేపు మాపు రైతు నేస్తం కింద అన్నదాత తల్లికి వందనం 87 లక్షల మందికి ఇవ్వాలండి. 87 లక్షల మందికి ఇవ్వాలి. 60 లక్షల మందికి ఇచ్చాడు. ఇంకో 10 లక్షల మందికి రేపు 27 లక్షల మందికి ఎగ్గొట్టాడు. పోయిన సంవత్సరం మొత్తం 87 లక్షలకి మందికి ఎగ్గొట్టాడు. గత సంవత్సరం లేదు కదా, ఈ సంవత్సరం 60 లక్షల మందికి ఇచ్చారు. రెండో విడత పడతాయి కదా సార్, 10 లక్షల మంది పడ్డప్పుడు మాట్లాడదాము, ఇచ్చారని చెప్దాము. పోయిన సంవత్సరం ఏం చేశారు? అది పథకాలు ఎట్లా రూపకల్పన చేయాలి, ఎట్లా ప్లానింగ్ చేయాలి. అవునబ్బా, పోయిన సంవత్సరం నువ్వు ఎగ్గొట్టావు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఒక పిల్లోడికైనా ఇవ్వాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిల్లలు 43 లక్షల మందికి ఎందుకు ఇచ్చారు కదా, వాళ్ళకి ఇచ్చేయాలి కదా.
ఆయన ఒక పిల్లడికే ఇచ్చారు, వీళ్ళు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు కదండి. అరే ఇచ్చినప్పుడు మాట్లాడదాం అబ్బాయి. ఎక్కడ 87 లక్షల మందికి క్రెడిట్ అయితే 2 సంవత్సరాలకి ఇచ్చినట్లు లెక్క. లేదా పోయిన సంవత్సరం ఒక పిల్లోడికి ఇచ్చి ఈ సంవత్సరం ఇద్దరికి ఇస్తున్నాం, ఎంతమంది ఉంటే ఇస్తున్నాం అని చెప్పి ఈ సంవత్సరం అందరికి ఇచ్చామంటే లెక్క. నువ్వు పోయిన సంవత్సరం మిగుల్చుకున్నావు, మొత్తం 5 సంవత్సరాలు కలిపి కొద్దిగా అటు ఇటుగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అంతే ఇస్తాడు. ఈయన 5 సంవత్సరాలు ఉండడానికి గ్యారంటీ కూడా నాకు లేదనుకోండి, ఈ లోపల అయిపోతుంది ప్రభుత్వం. ఎందుకు గ్యారంటీ, ఎందుకు ఉండదు మీకు గ్యారంటీ? ప్రజలు గ్యారంటీ ఇచ్చారు కదండి. ఎవరు ఇచ్చారు? ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు కదా. ఎవరండి మీరు చెప్పేది? ఈవీఎంలు మోసం చేసి వచ్చారంటే ప్రజలు మ్యాండేట్ ఇచ్చారని చెప్తారు. ఎన్నికల కమిషన్ ఒప్పుకుంది కదా, 160 సీటు ప్రజలు మ్యాండేట్ ఇస్తాయి కదా సార్. ఆ 164 వచ్చింది కల్తీ ఇదని ఎన్నికల కమిషన్ ఒప్పుకుంది కదా. ఎన్నికల సంఘం 1/6/2024 ఇచ్చిన, మీకు మొత్తం విషయం తెలుసా? అసలు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? మళ్ళీ చెప్పండి. పర్లేదు తెలుసులేండి. లేదు మీకు ఎక్స్ప్లెయిన్ చేయమంటే చెప్తా. ఎన్నికల సంఘం ఏం చెప్పిందంటే, ఎవరికైనా సరే ఈవీఎంల పనితీరు మీద అనుమానాలు ఉంటే దానికి ఒక పరీక్ష పెడతాము అన్నది. దానికి మార్గదర్శకాలు జారీ చేయమని ఎన్నికల కమిషన్కి ఆదేశించింది. ఎన్నికల కమిషన్ 1/6/2024 నాడు ఒక మార్గదర్శకాలు రూపకల్పన చేసింది. ఆ మార్గదర్శకాలలో ఈవీఎంలో తప్పులుంటే పట్టుకునే బదులు ఈవీఎంలో తప్పులు చేసిన నుండి తప్పించేందుకు రూపకల్పన చేశారు. అది సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈవీఎంలో ఎవరైనా సరే అవకతవకలు చేస్తే దానికి పట్టుకునేందుకు ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ రూపొందించమని చెప్పింది. ఎన్నికల కమిషన్ ఏం చేసింది, ఎవడైనా అవకతవకలు చేస్తే వాడు తప్పించుకునేందుకు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ రూపకల్పన చేసింది. మరి జగన్మోహన్ గెలిచినప్పుడు ఎందుకు మాట్లాడారు? అరే ఆగండి, అది ఇచ్చింది 1/6/2024 అంటుంటే మీ బుర్రలో ఏం పెట్టుకున్నారు మీరు కంపోజిషన్? మీరు కూడా బీజేపీ వాళ్ళతో గోమూత్రము గోమయం సేవిస్తున్నారా ఏంటి? అది కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు 2019లో అప్పుడు ఆ ఆదేశాలు సుప్రీం కోర్టు ఇచ్చింది 26/4/2024. ఇంతకుముందు లేవు ఆదేశాలు, ఇప్పుడు ఇచ్చారు. దానికి స్టాండర్డ్ ఆపరేషన్ రూపకల్పన 1/6/2024 జరిగింది. అది ఈవీఎంలలో తప్పు చేసి పట్టుకోండిరా అంటే పట్టుకోవడానికి కాదు, అది రూపొందించింది, తప్పించుకునేందుకు రూపొందించారు. నేను చెప్పేది అదే. ఈ రోజున చాలామంది వచ్చి మాట్లాడుతున్నారు ఈవీఎంల గురించి. నాకు నిన్న కూడా ఒక ఆయన ఫోన్ చేశాడు, ఈవీఎంలలో ట్యాంపరింగ్ ఎలా అవుతుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అన్న. చెప్పండి అంటే ఏదో చెప్తున్నాడు ఆయన. ఈ విషయము ఎన్నికలైన వారం రోజుల తర్వాత చెప్పాను నేను. తిరుపతి లోక్సభ నియోజకవర్గం తీసుకొని దాని కింద ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల ఓటు శాతం కంపేర్ చేసి ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది అని ఫామ్ 20 రాకముందే చెప్పాను నేను. ఫామ్ 20 ఎప్పుడు ఇవ్వాలి ఎన్నికల కమిషను? ఎన్నికలైన 48 అవర్స్లో ఇవ్వాలి. ఎప్పుడు ఇచ్చింది? 112వ రోజున ఇచ్చింది. 48 గంటల్లో ఇవ్వాల్సిన ఫామ్ 20 120వ రోజున ఇచ్చింది. ఇవన్నీ సుప్రీంకోర్టుకి మేము ఆషామాషి. ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు టీవీలో, కొత్తగా వచ్చి మాట్లాడుతున్నారు, ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిపోయింది, అన్యాయం జరిగిపోయింది. వాళ్ళకి నాకు ఉన్న తేడా ఏంటంటే, నేను పోయిన సంవత్సరం ఆగస్టులో ఒక మొత్తం సమగ్ర నివేదిక రూపొందించాను. ఆ నివేదిక మొత్తం ఇలా ట్యాంపరింగ్లో అవినీతి జరుగుతుంది అని హర్యానాలో జార్ఖండ్లో ఎన్నికలు జరుగుతుంటే వాళ్ళ కాంగ్రెస్ అభ్యర్థులను అప్రమత్తం చేశాను, ఇలా జరుగుతుంది అని. మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా వాళ్ళని అప్రమత్తం చేశాను. వాళ్ళు ఓడిపోయిన తర్వాత నేను ఇచ్చిన నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. 1/6/2024 ఎన్నికల కమిషన్ జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ని ఛాలెంజ్ చేస్తే వచ్చి సమాధానం చెప్పుకోమంటే నీళ్లు నమిలిన ఎన్నికల కమిషన్ నిజమే పొరపాటు అయిపోయింది, ఇకపైన పొరపాటు చేయము అన్నారు. ఏంటా పొరపాట్లు? ఈవీఎం వెరిఫికేషన్ కంటే ముందర ఆంధ్రప్రదేశ్లో డేటా డిలీట్ చేశారు, అది తప్పు, ఇక పైన చెయ్యము. మళ్ళీ ఎలక్షన్ నిర్వహించాలంటారా? వీళ్ళు అడిగితే అవుతుంది. రీకౌంటింగ్ మళ్ళీ నిర్వహించాలి. రీకౌంటింగ్ ఎక్కడండి, అన్నీ అయిపోయినాయి, డేటా మొత్తం ఈరోజు చేస్తే. రెండోది ఏంటి, మైక్రో కంట్రోలర్ వెరిఫికేషన్ చేయమని చెప్పింది సుప్రీంకోర్టు, అది మేము చేయకపోవడం తప్పే, ఇకపైన చేస్తాము. మాక్ పోలింగ్లో డమ్మీ అభ్యర్థి పేరు, డమ్మీ పార్టీ పేరు, డమ్మీ ఎన్నికల గుర్తుతో మేము మాక్ పోలింగ్ చేశాము, అది తప్పు, ఇకపైన ఏ అభ్యర్థి అయితే పోటీ చేశాడో అతని పేరు, అతని పార్టీ గుర్తుతో మాక్ పోలింగ్ చేస్తాము. ఈవీఎం వెరిఫికేషన్ సందర్భంలో ఎవరైనా సరే అభ్యర్థి వస్తే అతనికి టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఇకపైన అతను టెక్నికల్ ఎక్స్పర్ట్ని వెంట తీసుకురొచ్చు.
ఇంతకుముందు ఈ ఫెసిలిటీ లేదు. అలాగే ఒక పోలింగ్ స్టేషన్లో ఈవీఎం వెరిఫికేషన్ కోసం 47,200 ఫీజు ఉంటే దాన్ని తగ్గించమంటే దానికి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, భారీగా తగ్గించమంటే వీళ్ళు కేవలం సగం తగ్గించారు. ఇక పైన కూడా మళ్ళీ పోరాటం ఉంది. ఇంకా పైన ఇప్పుడు 17 మేము లేవనెత్తిన తప్పులన్నీ ఒప్పుకొని 17/6/2025న గత ఎస్ఓపిలో తప్పులు చేశాము, ఇది సవరించిన ఎస్ఓపిని ఇచ్చింది. అంటే ఏంటి, గత ఎన్నికలు కల్తీ. మీకు అర్థమవుతుందా? మీరు పాల్గొంటారు, పాలు కల్తీయా కాదా అని చెప్పడానికి లాక్టోమీటర్ అని ఒకటి ఉంటుంది. ఆ లాక్టోమీటర్ వేస్తే పాలు కల్తీ అని తేలినాయి. ఆ లాక్టోమీటర్ కల్తీ అయితే మీరు ఎట్లా పట్టుకుంటారు? లాక్టోమీటర్ ఎవరంటే ఏం చెప్తారు? ఆ లాక్టోమీటర్ కల్తీ అని ఒప్పుకుంది ఎన్నికల కమిషన్. ఓకే, మేము ఇచ్చిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ తప్పు అని ఒప్పుకుంది ఎన్నికల కమిషన్. డేటా డిస్ట్రాయ్ చేయడం ఏంటి? మీరు ఏ డేటానైతే పరిశీలించి ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిందా లేదా నిర్ధారించవలసిన డేటాని పరీక్ష కంటే ముందర మీరు డిస్ట్రాయ్ చేయడం అంటే ఏంటి? ఆధారాలను డిస్ట్రాయ్ చేయడమా కాదా? ఇది కూటమి ప్రభుత్వం కాదయ్యా, కల్తీ ప్రభుత్వం అంటే అర్థం చేసుకోలేట్లేదంటే 124 అంటావు. జగన్మోహన్ రెడ్డికి 110 పైన వచ్చినాయి. ఈ మాట ఇప్పుడు కాదు, జూన్ 2024లో నా వీడియో చూసుకోండి. జూన్ 2024 నుంచి, అంటే మనకి 4th రిజల్ట్స్ వస్తే 18th నుంచి నేను మాట్లాడటం మొదలుపెట్టాను. నేను మాట్లాడలేదు. మిగతా విశ్లేషకులకి నాకున్న తేడా ఏంటంటే వాళ్ళందరూ మాట్లాడతారు, నేను మాట్లాడలేదు. తప్పు అని ఒప్పించాను. నేను ఎన్నికల కమిషన్ చేత మేము చేసింది తప్పు అని ఒప్పించి రివైజ్డ్ ఎస్ఓపి ఇష్యూ చేయించాను. నేను మామూలు విషయం కాదు. భారతీయ జనతా పార్టీ అండదండలున్న ఎన్నికల కమిషన్ మేము తప్పు చేశాము, ఈ తప్పులను సవరిస్తున్నాము అని సవరించిన ఎస్ఓపి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. కానీ ప్రతిపక్షాలు దీన్ని బలంగా ఎందుకు తీసుకెళ్ళట్లేదు అనేది చర్చ. ఇప్పుడు ఆధారాలు లేవు కదా, డేటా డిలీట్ చేశారు కదా, డేటా డిలీట్ చేశారు. ఇప్పుడు రెండోది ఏంటి, మీకు సాయంత్రం 6 గంటల నుంచి కౌంటింగ్ డేకి మధ్యలో 12.54% మీకు ఓట్ శాతం పెరిగింది. దానికి ఏం చేయాలో కూడా ట్యాబ్లు ఇవ్వాలని చెప్పాము మేము. ట్యాబ్లు ఇచ్చి దాంట్లో Form 17C దాంట్లో జనరేట్ కావాలి, గంటకి డేటా రియల్ టైం అప్డేషన్ కావాలి. ఎవరైతే చివరి నిమిషంలో లైన్లో ఉన్నారో వాళ్ళందరూ వీడియో తీసి అప్లోడ్ చేయాలి. దాని ద్వారానే Form 17C జనరేట్ చేయాలి. ఆ Form 17Cలో బ్యాటరీ పర్సంటేజ్ ఒక అంశం అయి ఉండాలి. లాస్ట్ ఓట్ ఎప్పుడు రికార్డ్ చేశారో ఆ ఓట్ టైం కూడా దాంట్లో అప్డేట్ కావాలి. ఇవన్నీ మేము అడుగుతున్నాము, ఛాలెంజ్ చేస్తున్నాం సుప్రీంకోర్టులో. మిగతా అనలిస్టులకి నాకు ఏంటంటే వాళ్ళు కేవలం మాట్లాడుతున్నారు, ఈ రోజున మాట్లాడుతున్నారు. గత సంవత్సరం నాతో ఈవీఎం ట్యాంపరింగ్ జరగలేదు అని వాదించిన వాళ్ళు కూడా ఈ రోజున వెళ్ళి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిపోయిందని. నాతో ఫోన్లలో ఎట్లా జరుగుతుంది ఈవీఎం ట్యాంపరింగ్ ఎట్లా జరుగుతుందని వాదించిన వాళ్ళు ఈ రోజున ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని. కానీ వైసీపీ దీని మీద పెద్దగా ఏం మాట్లాడతలేదు కదా. ఎందుకు మాట్లాడలేదు? మన ఎస్వి సుబ్బారెడ్డి గారు వెళ్ళి ఇచ్చారు కదా. సుబ్బారెడ్డి మాట్లాడారు, వెళ్ళి నివేదిక ఇచ్చారు. ఇక్కడే తేడా. నివేదిక ఇస్తే ఎన్నికల కమిషన్ వినదు. మీకు ఈవీఎం ట్యాంపరింగ్ ఆపేయాలంటే 5 అంశాలు 17th June 2025 ఇచ్చిన ఎస్ఓపిని ఛాలెంజ్ చేయాలి. మళ్ళీ దాంట్లో 5 అంశాలు ముఖ్యంగా ఛాలెంజ్ చేయాలి. మొట్టమొదటి ఏంటంటే ఈవీఎం పరిశీలన వెరిఫికేషన్ ప్రక్రియ ఉంది కదా, దానిని మైక్రో కంట్రోలర్ల వెరిఫికేషన్తో పాటు ఎన్నికల సందర్భంగా ఎన్నికల రోజున వచ్చిన వీవీప్యాట్లను లెక్కించి ఎన్నికల రోజున ఆ పోలింగ్ బూత్లో ఈవీఎం గణాంకాలతో సరిపోల్చాలి. దీనికి ఎన్నికల కమిషన్ ఇంకా ఒప్పుకోవట్లేదు. కానీ ఎందుకు ఒప్పుకోవని ఏమని అడగాలి? ఎన్నికల ప్రక్రియ కంటే ముందర ఒక మాక్ పోలింగ్ చేస్తారు. పొద్దున్న 7:30కి మాక్ పోలింగ్ చేస్తారు. అప్పుడు మాక్ పోలింగ్ ఈవీఎం సరిగ్గా ఉందని ఎట్లా సర్టిఫై చేస్తున్నారు? అప్పుడు మాక్ పోలింగ్లో వచ్చిన వీవీప్యాట్లు ఈవీఎంలో వచ్చిన గణాంకాలు రెండూ పోల్చి మ్యాచ్ చేస్తున్నారు. అంటే వీవీప్యాట్లు అప్పుడు లెక్క పెడుతున్నారు. ఎన్నికల కంటే ముందు జరిగిన మాక్ పోలింగ్లో వీవీప్యాట్ లెక్క పెడతాంటున్నారు. ఇది ఎన్నికల కమిషన్ ఎస్ఓపిలో రాసి ఉంది. ఎన్నికల తర్వాత అభ్యర్థికి అనుమానం ఉంటే ఆ పోలింగ్ స్టేషన్లో మాక్ పోలింగ్ చేసి అప్పుడు వీవీప్యాట్ లెక్క పెడతామంటున్నారు. అప్పుడు కూడా వీవీప్యాట్ లెక్క పెట్టి ఈవీఎం గణాంకాలతో పోలుస్తామంటున్నారు. కానీ పోలింగ్ సందర్భంగా ఏ ఓట్ స్లిప్ అయితే ఓటర్ చూశాడు అవి మేము లెక్క పెట్టమంటున్నారు. అవి ఎందుకు లెక్క పెట్టవు అని అడగాలి ఫస్ట్ క్వశ్చన్.
ఇప్పుడు ఏపీలో ఈవీఎం ట్యాంపరింగ్ అయితే మరి తెలంగాణలో కూడా ఈవీఎం ట్యాంపరింగ్ అవ్వాలి కదా. అరే నువ్వు దొంగతనం దొంగ ఎట్లా ఉందంటే ఒక ఇంట్లో ఒక దొంగతనం చేసినాడు, ఆ పక్క ఇంట్లో దొంగతనం చేయలేదు కాబట్టి నా ఇంట్లో చేసినాడు అంటే ఎట్లా నమ్ముతావు అన్నట్టు ఉంది. మీరు ఇంత స్టూపిడ్ క్వశ్చనా? అది కాదు సార్, ఇప్పుడు అదే డౌట్ వస్తుంది కదా సార్. అరే ఎట్లా వస్తుందండి? ఇప్పుడు పక్కింట్లో దొంగతనం అయింది, ఈ ఇంట్లో కాలేదు కాబట్టి ఆ ఇంట్లో దొంగతనం కాలేదు నేను అనొచ్చా? అడిగితే నా అంత చెవట సన్నా సిద్ధం ఎవడు ఉండడు. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఈ రకంగానే ఎన్నికలు జరుగుతున్నాయి అంటారా? ఎక్కడ దొంగతనం చేయాలో ఆ దొంగ డిసైడ్ చేస్తాడయ్యా, మనం ఎట్లా చెప్తాము? దొంగతనం ఎక్కడ చేయాలో దొంగ డిసైడ్ చేస్తాడు. ఆ ఇంట్లో దొంగతనాలు కాబట్టి ఈ ఇంట్లో అయిందని ఎట్లా అంటా ఉన్నట్టుంది. ఇది ఇప్పుడు మన లోక్సభ ఎన్నికలు జరిగినాయి, అప్పుడు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ ముమ్మాటికి జరిగింది. చాలా మంది ఏమంటారు లోక్సభలో ట్యాంపరింగ్ చేస్తే 400 వచ్చాయి అంటారు. ఎక్కడ దొంగతనం చేస్తారు? మన ఇంట్లో దొంగతనం చేయడు కదా ఎవడు. నాకు ఇక్కడ నా ఇంట్లో ఇన్ని డబ్బులు ఉన్నాయి అనుకుని ఉన్నాడు ఎవడు ఇంట్లో దొంగతనం చేయడు. వాళ్ళు ఏమనుకున్నారు, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఈ నార్త్ హిందీ బెల్ట్ అంతా రామాలయ దేవాలయ నిర్మాణ ప్రభావం ఉంటుంది కాబట్టి ఓట్లు కుక్కలుగా వచ్చి పడతాయి. అక్కడ మనం ఏమి కష్టపడాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే మనం వీక్గా ఉన్నామో అక్కడే దొంగతనం చేద్దాం అనుకున్నారు. నువ్వు ఎక్కడైతే స్ట్రాంగ్ ఉన్నావో అక్కడే జనాలు ఓట్లేలా. ఎక్కడైతే రామాలయం నిర్మించావో అయోధ్య ఓడిపోయావు నువ్వు. అయోధ్య ఓడిపోయావయ్యా. అయోధ్య కాదు, శ్రీరాముడు మొత్తం లంకకెళ్ళే దారిలో ఏ ఏ నియోజకవర్గాలు ఉన్నాయో అవన్నీ ఓడిపోయాడు. రైట్ ఫ్రమ్ అయోధ్య టు రామేశ్వరరావు రాముడు నడిచిన ప్రతి నియోజకవర్గం ఓడిపోయింది బీజేపీ. రేపు తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి, అక్కడ కూడా ఈవీఎం ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందా? మీరు జాగ్రత్త పడకపోతే చేస్తారు. మీరు ఎస్ఓపి 17 జూన్ 2025 ఎస్ఓపిని మీరు ఛాలెంజ్ చేయకుండా మీరు ఏమీ సాధించలేరు. మీరు 17 నేను చెప్పిన 5 అంశాలతో 17 జూన్ 2025 ఎస్ఓపిని ఛాలెంజ్ చేస్తే ఎన్నికల సంఘం వచ్చి అయ్యా బాబు నీ ఈవీఎంలకు దండము బ్యాలెట్ పేపర్ ఎన్నికలు చేసుకోని దండం పెడుతుంది ఎన్నికల కమిషన్. బ్యాలెట్ పేపర్ కూడా రిగ్గింగ్ చేస్తారు. ఎట్లా చేస్తారు? ఈవీఎం చేస్తేనేమో ట్యాంపరింగ్ చేస్తారు. ఇంకా ఎలక్షన్ కమిషన్ రిగ్గింగ్ ఎట్లా చేస్తారు? రిగ్గింగ్ ఎట్లా చేస్తారు? దానికి కూడా మెజర్స్ ఉన్నాయి కదా. ట్యాబ్ పెడితే రిగ్గింగ్ ఎట్లా చేస్తారు? ట్యాబ్ సిస్టమ్ పెట్టాం కదా మనము, ఓకే సజెస్ట్ చేశాను కదా. బ్యాలెట్ పేపర్ ఎన్నికల్లో రిగ్గింగ్ ఎట్లా ఆపాలో కూడా దాంట్లో ఉంది. మొత్తానికి ఏపీలో మాత్రం ఇది కల్తీ ప్రభుత్వం అంటున్నా. తమ్నేల్ అదే పెట్టండి, కూటమి ప్రభుత్వం కాదు ఇది కల్తీ ప్రభుత్వం. చింతా రాజశేఖర్ పొలిటికల్ అనలిస్ట్. మీరేమో కల్తీ ప్రభుత్వం అంటున్నారు. ఓకే, హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.